హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మండే. సో పిల్లలకి లంచ్లో పాస్తా చేయమన్నారనమాట. నేను ఈ పాస్తా మాత్రం వీక్లీ వన్స్ తప్పకుండా లంచ్లో ఇస్తాను. అది మండే కానివ్వండి, లేదంటే థర్స్డే కానివ్వండి. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సో లంచ్ బాక్స్లో ఈరోజు పాస్తా ఉండడం చేత మా పాప చాలా సంతోషపడుతూ ఉంటుంది. నేను చేసే పాస్తా నా పాపకే కాదు, నా పాప ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం అన్నమాట. నేను ఎప్పుడెప్పుడు పాస్తా చేసి వచ్చినా తన ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయమని అడుగుతూ ఉంటారని తన ఇంటికి వచ్చాక చెప్తూ ఉంటుందన్నమాట. ఈరోజు మామ్స్ అందరికీ నేను ఒక స్మూతీ రెసిపీ షేర్ చేయబోతూ ఉన్నాను. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వారికి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లల్లో ముఖ్యంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, మలబద్ధకాలు, పొద్దున్నే రెస్ట్ రూమ్కి వెళ్ళడానికి బద్దకిస్తూ ఉంటారు. ఎప్పుడైనా యాన్యువల్ చెకప్స్ అప్పుడు డాక్టర్తో ఈ సమస్య చర్చించినప్పుడు డాక్టర్ మనకి ఇక్కడ మిరోలాక్స్ కానీ లాక్టోలూజ్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆ పౌడర్స్ టేస్ట్ చాలా వేడిగా ఉంటుంది. అందులో 1 ఫుల్ గ్లాస్లో 1 కప్పు పౌడర్ కలిపి అది పిల్లలు తాగేటప్పటికి అవస్థ పడుతూ ఉంటారు. సో మళ్ళీ దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా లేవని అంటారు, కానీ టేస్ట్ మాత్రం చాలా వేడిగా ఉంటుంది. సో ఆ పౌడర్స్కి గుడ్ బై చెప్పి ఈ జ్యూస్ కనుక మీరు 1 మంత్ ఆపకుండా రెగ్యులర్గా ట్రై చేసే చూడండి, పిల్లల్లో మీరే మార్పు అయితే తప్పకుండా చూస్తారు. సో ఇది వచ్చేసి ఆమ్లా అన్నమాట, అంటే ఉసిరికాయ. ఉసిరికాయలో వైటమిన్ సి పుష్కలంగా ఉంటుందన్నమాట. ఈ ఉసిరికాయని నమిలి తింటే ఇంకా మంచిదే, కానీ పిల్లలు ఇది పొల్లగా ఉంది అని లేదా వగటుగా ఉందని తినడానికి ఇష్టపడరు అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఒక ఉసిరికాయ, ఒక యాపిల్, ఒక క్యారెట్ అండి. సో వీటన్నిటిని ఒక బ్లెండర్లో వేసి దీంట్లో మెయిన్ ఫ్రూట్ వచ్చేసి బ్లూబెర్రీస్. బ్లూబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్గా ఉంటాయి. యాపిల్లో వచ్చేసి మీకు మంచి ఫైబర్ ఉంటుంది. ఈ బ్లూబెర్రీస్ ఏంటంటే గట్ని క్లీన్ చేస్తూ ఉంటాయన్నమాట. మీరు ఎవ్రీ సింగిల్ డే ఒక పిరికెడు బ్లూబెర్రీస్ తినిపించినా కూడా అంతే పనిచేస్తూ ఉంటాయి. అందులో ఇది క్యాన్సర్తో పోరాడే గుణాలు కలిగిన ఫ్రూట్ కూడా ఇది. సో మీరు ఒక 1 మంత్
ఈ యొక్క స్మూతీని మీరు తయారు చేసి పిల్లలకు కనుక ఇస్తే వాళ్ళల్లో చేంజెస్ తప్పకుండా చూస్తారండి. ఇది మీరు సాయంత్రం అయినా తాగిపిచ్చచ్చు, ఈ స్మూతీని మీరు మార్నింగ్ అయినా సరే తాగిపిచ్చచ్చు అనమాట. సో వాళ్ళు ఎలా ఇష్టపడితే అలా, కానీ ఎవ్రీ సింగిల్ డే మాత్రం తప్పకుండా ఈ స్మూతీ దీన్ని మీరు కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే జ్యూస్ అని కూడా అనేయచ్చండి. సో నేను వచ్చేసి ఒక యాపిల్, ఒక క్యారెట్ అండ్ ఒక పిరికెడు బ్లూబెర్రీస్, ఒక ఆమ్లా వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని స్మూతీ లాగా థిక్గా అయితే చేయటం జరిగింది. ఇది ఎక్కువగా క్వాంటిటీగా తయారు చేస్తే మళ్ళీ అది కూడా తాగడానికి ఇష్టపడరు అనమాట. జ్యూసెస్ కంటే ఆల్వేస్ ఫ్రూట్స్ నమిలి తినడమే చాలా మంచిది. కానీ ప్రతిరోజు పిల్లలు ఫ్రూట్స్ తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా స్మూతీస్ లాగా మీరు చేసేస్తే చక్కగా తాగేస్తారనమాట. దీన్ని దేన్ని కూడా అంటే జ్యూస్ చేసిన తర్వాత దేన్ని వడగట్టి మీరు పల్పు పడేయాల్సిన అవసరం లేదండి. ఇది స్మూతీ లాగా అవుతుంది అంటే పల్పుతోటే. సో ఇలా తాగితేనే చాలా మంచిదన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పాన్ కేక్ అండ్ ఈ స్మూతీ నేను ఎవ్రీ సింగిల్ డే పిల్లలకైతే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇవి పొట్లకాయ సీడ్స్. ఇవి ఇక్కడ లోకల్లో దొరికే సీడ్స్ అన్నమాట. మీరు ఈ సైట్ కనుక వెళ్తే బోల్డ్ అన్ని రకాల సీడ్స్ మనకి దొరుకుతూ ఉంటాయి. నేను ఇక్కడ చాలా రకాల సీడ్స్ ప్లాంట్స్ కొనుక్కోవడం అయితే జరిగిందండి. ప్రతిసారి సీడ్స్ సేవ్ చేసినా కూడా కొన్ని సీడ్స్ జర్మినేట్ అవ్వడానికి ప్రాబ్లం అయ్యేది. సో నేనైతే ఇవి ఇండియన్ వెరైటీ పొట్లకాయ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, పొడుగు పొట్లకాయ. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో బోల్డ్ అన్ని సైట్స్లో మనకి కావలసిన ఇండియన్ వెరైటీ సీడ్స్ బోల్డ్ అన్ని దొరుకుతూ ఉన్నాయండి. సో అలా కొన్న సీడ్స్ కూడా నా దగ్గర బోల్డ్ అన్ని ఉన్నాయి. నేను సీడ్స్ కొనుక్కొచ్చి నాటడం జరిగింది, ప్లాంట్స్ కూడా కొనుక్కొచ్చి నాటడం జరిగింది. ఆకుకూర మొక్కలు అయితే నేను ప్లాంట్స్ కొనుక్కొచ్చేసాను, ఎందుకంటే ఇక్కడ సమ్మర్ చాలా తక్కువ కాబట్టి సమ్మర్ వరకు ఎక్కువ ఈల్డ్ వస్తుంది ప్లాంట్స్ కొనుక్కొచ్చి వేస్తే. సో ఆ విధంగా నేను ఆకుకూరలు ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లు నేను మొక్కలు కొనుక్కొచ్చి వేశాను. సీడ్స్ తోటి జర్మినేట్ అయ్యి ఆ మొక్కలు పెరిగే టైంకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుందని నేను కొన్ని ఆకుకూర మొక్కలు కొనుక్కొచ్చేసి బయట నుంచి వేశాను అనమాట. సో ఇప్పుడు ఇవి పొట్లకాయ సీడ్స్. దీన్ని కూడా నేను సోక్ చేసి ఒక 6 hours లేదంటే ఒక 3 hours దీన్ని నేను నాట్లు పెట్టేస్తాను అనమాట. వరకు సీడ్స్ ఇక్కడ లోకల్లో కొనుక్కోగలుగుతామా లేదంటే అసలు దొరుకుతాయా, ఈ దొరికిన సీడ్స్ మనం నాటు పెట్టుకోగలుగుతామా, ఇలా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో నన్ను చాలామంది సీడ్స్ అడుగుతారండి. నా చుట్టుపక్కల కమ్యూనిటీలో ఉన్న వారికి నేను బోల్డ్ మందికి సీడ్స్ ఇవ్వగలిగాను. సో లాంగ్ డిస్టెన్స్లో నన్ను కొరియర్ చేయమంటా ఉన్నారండి, వారికి నేను కొరియర్ చేయలేను. సో అందుకే ఇలా మీకు చూపిస్తే హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం అయితే జరిగిందనమాట. సీడ్స్ నేను కూడా అన్నీ సేవ్ చేసుకోనండి, కొన్నిసార్లు సేవ్ చేసినా అవి జర్మినేట్ అవుతుంది లేదు. సో అందుకే నేను ఇక్కడ నుంచి కూడా అంటే లోకల్లో కూడా బోల్డ్ అన్ని సీడ్స్ కొనుక్కోవడం అయితే జరిగిందనమాట. సో నేను ఎన్నోసార్లు దీన్ని నేను ప్రమోట్ చేయట్లేదండి, నేను కొనుక్కున్నాను, నాకు హెల్ప్ అయింది కాబట్టి నేను మీకు కూడా ఎవరికైనా సీడ్స్ కావాలి అని వెతుక్కునే వారికి హెల్ప్ అవుతుంది అనేసి నేను ఇది రికార్డ్ చేస్తున్నాను. మీరు అమెరికాలో ఏ స్టేట్లో ఉన్నా మీకు సీడ్స్ కొరియర్ చేయబడతాయి అని నేను అనుకుంటున్నాను. మేమైతే ఇక్కడ లోకల్లో కాబట్టి వచ్చేస్తాయి. నేను ఎన్నోసార్లు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మన వీడియోస్ డిస్క్రిప్షన్లో, వీడియోస్ కింద. సీడ్స్ పెద్ద కాస్ట్ ఏం లేదండి, $3 to $4 అలా ఉందన్నమాట.